రత్తమ్మ గారు, మీరు అడిగిన బట్టలన్నీ తెప్పించాను. అన్నిటి మీద చీట్లు రాసి పెట్టాను. అనా అటో ఇటో అయినా 500కు తక్కువ రాదు. లాభం. రక్షించారు బాబు. ఏమిటి సుబ్బయ్య ఇదంతా? నేను తర్వాత చెప్తాను, వారిని వెళ్ళనియండి. వెళ్ళని. వస్తా అండి. నమస్కారం. అది కాదే, ఈ చీరలు, జాకెట్ గుడ్డలు, చొక్కా గుడ్డలు ఇవన్నీ మనకెందుకే? డబ్బులేని రోజుల్లో ఎందుక? ఇవన్నీ పట్టుకుని పల్లెటూళ్ళకెళ్ళి అమ్ముకు రావాలి. ఎవరు? మీరే. నేనా? ఎంత బ్రతికి ఇంటి వెనకాల సచ్చాడన్నట్లు ఇప్పుడు ఈ గుడ్డలు నేను అమ్ముకురాడమా? నేను సచ్చను. 4 డబ్బులు ఆదాయం లేదు గాని ఈ బుర్రతిరుడు మాత్రం పోలేదు. నా మెడలో ఉన్న కాసులు పోసులు అన్ని అమ్మి ఆ చంద్రమ్మ కాళ్ళు కడు పట్టుకుని పెట్టుబడి పెట్టించారు. ఇదిగో చూడండి, మీరు వెళతారా వెళ్ళరా? ఇప్పుడు ఉన్న పళంగా ఇవన్నీ నెత్తిమీద పట్టుకోమంటే ఎలాగే నేను పోయేది? నా మర్యాద మంట కలిసిపోదు. మామూలు మనిషినా, సంగీత విద్వాంసుని. అయితే మీ సంగీతం మీరు మీ మర్యాద ఉట్టు కట్టుకునే కానీ నేను ఇప్పుడే నూతన పడి చేస్తాను. సో నా మాట వినవే? మీరు నా మాట వినకపోయిన తర్వాత నేను మీ మాట ఎందుకు వినాలి? అయ్యో అయ్యో అయ్యో, నీ మాట వింటానే, నువ్వు చెప్పినట్టు చేస్తానే. నా మాట వినవే, నేను బ్రతిమాలుకుంటాను. ఒరే మండువా, మూట ఎత్తుకో. లోపల ఎంత కర్మ వచ్చిందా? బొంబాయి గుడలు, రవికెల గుడలు, చొక్కా గుడలు, పరిగిణి గుడలు. నాణ్యమైన సరుకుంది లాహిరే, భలే నాణ్యమైన సరుకుంది లాహిరే. మీరు బోణి చేశారంటే కోరు మెల్లి జాహిరే. నాణ్యమైన సరుకుంది లాహిరే, భలే నాణ్యమైన సరుకుంది లాహిరే. చంద్రలేఖ వాయులు, జనకు జనకు పాయులు. అవును అవును అవును. చంద్రలేఖ వాయులు, జనకు జనకు పాయులు. బస్తీలో పేరు మొగిన భలే రాముడు చీరలు, భలే రాముడు చీరలు. నాణ్యమైన సరుకుంది లాహిరే, భలే నాణ్యమైన సరుకుంది లాహిరే. మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమిసిపోతారు. అవును అవును అవును. మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమిసిపోతారు. తల తాకట్టైన పెట్టి తప్పకుండా కొంటారు. తప్పకుండా కొంటారు. చీనా సిల్కు, షిఫాన్ తళుకు, కన్ను చెదురు, కంచి పట్టు. చీనా సిల్కు, షిఫాన్ తళుకు, కన్ను చెదురు, కంచి పట్టు. అత్త కోడలంచులు, పెద్దాపురం పంచలు. నాణ్యమైన సరుకుంది లాహిరే, భలే నాణ్యమైన సరుకుంది లాహిరే. బొంబాయి గుడలు, రవికెల గుడలు, చొక్కా గుడలు, పరిగిణి గుడలు. లంగాలు, లుంగీలు, రంగు రంగు ఓణీలు, ఎండి బోణీలు, అప్ టు డేట్ జాకెట్లు, అందమైన దుప్పట్లు. అవును అవును అవును. ఇవి అప్ టు డేట్ జాకెట్లు, అందమైన దుప్పట్లు. కోటింగులు, షూటింగులు, కొత్త కొత్త ప్రింటింగులు. కోటింగులు, షూటింగులు, కొత్త కొత్త ప్రింటింగులు. ఒక్కసారి చేయి పెడితే వదలలేరు డీలింగులు, వదలలేరు డీలింగ్. నాణ్యమైన సరుకుంది లాహిరే, భలే నాణ్యమైన సరుకుంది లాహిరే. బొంబాయి గుడలు, రవికెల గుడలు, చొక్కా గుడలు, పరిగిణి గుడలు. మరులు బెట్టు అద్దకాలు, మంచి మంచి చీటీలు, వయసు వాళ్ళు మెచ్చుకునే వన్నె వన్నె తోళీలు. అవును అవును అవును.
కట్టుబడికి పెట్టుబడికి చౌకగాను గిట్టుబడికి కట్టుబడికి పెట్టుబడికి చౌకగాను గిట్టుబడికి అసలు ధరకే అమ్ముతాను అమ్మ తోడు నమ్మండి అమ్మమ్మ తోడు నమ్మండి నాణ్యమైన సరుకుంది లాగిరే భలే నాణ్యమైన సరుకుంది లాగిరే మీరు బోణి చేశారంటే కోరమిలే జాగిరే నాణ్యమైన సరుకుంది లాగిరే 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 బొంబాగులు పగినీగులు చొక్కా మూట కాడైనా పాట మానవేరా? అలవాటైపోయిందండి. నీ ముఖం నోరమే. అయితే గురుగారు బట్టల మీద డబ్బంతా లాటరీ కట్టేశారు కదా, ఇంటికి పోతే అమ్మగారితో ఏం చెబుదాం అనుకున్నారు? ఇప్పుడు ఇంటికి ఎవడు వెళ్తాడరా? ఈ ఊళ్ళో సుబ్రహ్మణ్యం గారిని మనకు బాల్య స్నేహితున్నాడు. ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళబోతున్నాం. అయితే ఇప్పట్లో ఇంటి మొహం పట్టరనమాట. ఇంటికి వెళితే మీ పిన్ని వీపి చెట్ల కొడుతుందో. మరి ఏం చేస్తారు? ఆఖరిసారిగా లాటరీ ట్రై చేద్దామని ఉంది. మరి డబ్బు? ఇప్పుడు కత్తెమ్మని బాబుతో 4 రూపాయలే కదరా. అవును. 1 రూపాయి కదా కావాల్సింది. ఎట్లా వస్తుందండి? కమ్మలు అమ్ముతారా కంటమాలు అమ్ముతారా? ఏమీ అమ్మక్కర్లేదురా. మూట చీకుడు గుడ్డ 2.5 గజాలు నీ జోబులు పెట్టాను చూడు, మడత పెట్టి. ఇది ఎవరు కొంటారండి? అంత కంతలండి. కంతాలన్నీ కనబడకుండా జాగ్రత్తగా మడత పెట్టాను రా. గట్టిగా అల్లరి చేయకు సన్నాసి. సరేలేండి. ఇది ఎవరినైతే మీద పెట్టి ఆ 1 రూపాయి సంపాదించి ఆఖరిసారి ట్రై చేద్దాం. మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం. సరే. గోల్డ్ ఫైవ్ ప్యాకెట్ ఒక అగ్గి పెట్టి. ఏమయ్యా మాన రూపాయి తెచ్చి మస్కా కొడదాం అనుకున్నావా? పాపా మారం రూపాయి ఇది ఎలా వచ్చింది? మన దగ్గర ఫస్ట్ క్లాస్ అండ్ లాంగ్ క్లాత్ 2.5 గజాలు ఉంది. కావాలా మీకు? ఎంతకి ఇస్తావు? 3.5 అవుద్ది. మీకోసం 3 రూపాయలకి ఇచ్చేస్తాను. 3 లేదు గీలేదు, 1 రూపాయికి ఇస్తావా? లాంగ్ క్లాత్ 2.5 గజాలు 1 రూపాయి. పోనీ 2 రూపాయలు తీసుకో. ఒకే 1 రూపాయి అండి. ఇష్టమైతే ఇయ్యి, కష్టమైతే మానే. మిస్టర్ రండి పడుతుంది. తొందరపడిపోతాడే. సరే ఒక 10 రూపాయలు అండి. అతనే ఉంటే ఇస్తాడులే. చౌక ఇచ్చేస్తున్నారు. బాయ్ ఎంత మంచి కూడా తెచ్చినా సూట్లోకి సరిగా సరిపోద్ది. వాళ్ళ అదృష్టం. బాలే రైతు చల్లని రూపాయలు ఇచ్చాడురా. ఎంత పనిచేశాడు? మనమేంటే మన మీద 3 ఆకులకి చూడు. చిరుకులు గుట్ట చల్లని రూపాయి. చెల్లె రూపాయి ఇస్తే వెంటనే ఖర్చు అవుతుంది. చల్లని రూపాయితో చచ్చేదాకా మనకు వస్తుంది. చిరుగులు గుడ్డ చచ్చిన తర్వాత కూడా నీ మీద కప్పడానికి మనకు వస్తుంది. పారా ఉడతా పప్పారా మిడతా ఒరే ఎల్రా బుడతా. మీకేం కావాలండి? మాకేమీ అక్కర్లేదు. మీకు ఈ గజంబద్దు కావాలేమో ఇద్దామని వచ్చాను. భలే మంచి చౌక బేరం. ఇది మించినం దొరకదు. త్వరపడు. ఉండవయ్యా ఉండు. ఈ గజం బద్ద నాకెందుకయ్యా? ఇదేం బట్టల దుకాణం అనుకున్నావా? ఏమో ఇది కొంటే ఆ అదృష్టం కూడా పడుతుందేమో. చూసుకో ఛాన్స్. సరిగానే అంత అదృష్టం పట్టే గజం బద్దని నువ్వెందుకు అమ్ముతున్నావయ్యా? పరోపకారం విధం శరీరం అన్నాడు. అది సరే గాని ముఖాసదారు సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఆ పక్క వీధిలో 5వ నెంబర్ ఇల్లు. ఏ ఈ పరోపకారాన్ని ఆయన గంట కడదామనే? నీ కావాల్సి ఉంచుకో. ఇదిగో ఇది చేత పట్టినప్పటి నుంచి కాళ్ళు అరిగిన దాకా తిరిగిన కాయన డబ్బు చేతుకు రాలేదయ్యా. ఒట్టి దివాళా గజం బద్ద నాయన ఉంచుకో. బాబు తీసుకో. దివాళా గజం బద్ద నాకెందుకయ్యా? కావాలంటే నేను తాంబూలం ఇచ్చుకుంటాను, పట్టుకెళ్ళు. తాంబూలం? దక్షిణ నుండి తాంబూలం మాకెందుకయ్యా? దక్షిణ అదేంటి? మాకు లాటరీకి రూపాయి తక్కువ వచ్చింది. నాయన అది ఇచ్చుకో. లాటరీ రూపాయేనా? చాలా పోవయ్యా. కాదు ఉంచుకో. దాని మీద తీయవయ్యా ముందరా. కావాలంటే రూపాయి ఇస్తాను. నువ్వెక్కడ దొరకావయ్యా? పొద్దున్నే నాకు ఇంత పట్టుకెళ్ళు. ఇది మారుతుందా? నిక్షేపంలాగా. నీ దివాళా గజం బద్ద అనుకున్నావా? ఇది చూపెడితేనే రూపాయి చేతికొచ్చింది. దీన్ని దివాళా గజం బద్దటయ్యా తేవి ముఖమా? తమ్ముడు మళ్ళీ డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాం. డబ్బులు అవసరమైనప్పుడు రండి కానీ ఆ గజం బద్ద మాత్రం తాకండి. సుబ్బారాయుడు, ఒరే సుబ్బారాయుడు. ఎవడ్రావాడి ఏకవచన ప్రయోగం చేస్తున్నాడు? నేనండి సుబ్రహ్మణ్యం గారు. వెంకట్రావుడా నువ్వట్లా? ఎప్పుడు వచ్చావు?
కూర్చోరా నువ్వు చాలా ఈ మధ్యన అసలు చాలా గొప్పడు అయిపోయిన తర్వాత అసలు కనబడడం నువ్వు అసలు చాలేరా కులాసాగా ఉన్నావా? నీ దయవల్ల బాగా ఉన్నాను. ఈ చుట్టుపక్కల కచేరీలకు వచ్చావా? అదంతా బాగానే ఎంతకాలం అయింది. ఇప్పుడు ఏం సంగీతం ఏం లేదు. సంగీతం మానేసావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వ్యాపారం. వ్యాపారమా? ఈ చేతిలో కడ్డీ ఏమిట్రా? కడ్డీ కదరా, గజం బద్ద. ఓహో, గజం బద్దల వ్యాపారం చేస్తున్నావా? గజం బద్దలు వ్యాపారం కాదు, చెప్పే మాట వినిపించుకోకడాను. ఇప్పుడు చీరలో జాకెట్ గుడ్లు అమ్ముతున్నా. బొంబాయిడ్లు, పరిగిణి గుడ్లు, జాకెట్లు, చొక్కా గుడ్లు. అయిందా మ్యూజిక్? వీడెవర్రా? వీడా నా తోక. తహసీల్దార్కి డఫేదార్ ఉంటాడు చూడు, అలా వీడు నాకు ఒకటి దాపురించాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా ముట్టుకుంటే చాలు, లేపితే చాలు, నిలబెడితే చాలు, కూర్చుంటే చాలు, బొంబాయి గుడ్లు, జాకెట్లు, గుడ్లు, చీరలు, ఇదే మ్యూజిక్. చివరికి వీడి విడిచిపెట్టినా వీడి తాలూకు మ్యూజిక్ మాత్రం నన్ను విడిచిపెట్టేలా కనబట్టలేదు.